హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కనకం దుగ్గిరాల ఇంటికి వచ్చి అప్పు పెళ్లి శుభలేఖని ధాన్యలక్ష్మికి ఇస్తుంది. చూడండి ధాన్యలక్ష్మి గారు, అప్పు పెళ్లికి ఖచ్చితంగా మీ కుటుంబం అంతా రావాలి. కానీ అక్కడికి వచ్చాక ఆ దరిద్రపు అనామికలాగా మాట్లాడితే మాత్రం ఈ కనకం విశ్వరూపాన్ని మీరు ఆ రుద్రాణి గారు చూస్తారు. అలాగే అందరి సమక్షంలో ఒక విషయం చెప్పి వెళ్ళాలని అనుకుంటున్నాను. నాకు తెలుసో తెలియకో నా ఇద్దరి కూతుర్లని ఈ ఇంటి కోడల్ని చేశాను. కానీ మీకు ఎంత డబ్బున్నా ఎంత పేరున్నా నా చిన్న కూతుర్ని మాత్రం ఈ ఇంటి కోడలిగా మాత్రం కానివ్వను. అది గుర్తుపెట్టుకోండి. ధాన్యలక్ష్మి గారు, మీరు ఏదో ఊహించుకొని కళ్యాణ్ బాబుకి అప్పునిచ్చి పెళ్లి చేస్తానని ఏదో పాడు కలలు కంటున్నారేమో. ఆ కలలని ఈ రోజు నుండి ఆపేయండి. డబ్బు కంటే మంచి మర్యాద ముఖ్యమని తెలుసుకున్నాను. అందుకే మధ్య తరగతి వారైనా మనసున్నవారు మా అప్పుకి అత్తింటి వారవుతున్నారు. అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను అని కనకం ఇక ఇందిరాదేవి సీతారామయ్య దగ్గరికి వస్తారు. అమ్మా, నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. నేనొక ఆడపిల్ల తల్లిని. నా భయం నాకుంటుంది కదా, అందుకే వాళ్ళని హెచ్చరించాను అని అంటుంది కనకం. కనకం, నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు. ఖచ్చితంగా అప్పు పెళ్ళి ప్రశాంతంగా జరుగుతుంది. మా కుటుంబ సభ్యులందరూ అప్పు పెళ్ళికి వస్తారు. మాకు తగిన సాయం చేస్తాము, కాదనకూడదు అని అంటారు ఇందిరాదేవి. అమ్మా, మీరందరూ వచ్చి నా బిడ్డకి దీవెన ఇస్తానంటే నేనెందుకు వద్దంటాను? అసలే పెళ్లి పనులు చాలా ఉన్నాయి. ఇక మీరు మా వియ్యాల వారు కాబట్టి మరీ చెప్తున్నాను. అందరూ తప్పకుండా రండి. అమ్మ కావ్య, స్వప్న, ఒకరోజు ముందే మీరు రావాలి. అలాగే మీ అత్తగారికి మీ మామగారికి అడిగి నేను వెళ్తాను అని అంటుంది కనకం. సరే అమ్మా అని అంటారు స్వప్న, కావ్య. కనకం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ధాన్యలక్ష్మి రుద్రాణి వెళ్ళబోతూ ఉంటే, ధాన్యలక్ష్మి, రుద్రాణి ఆగండి అని అంటుంది అపర్ణాదేవి. ఏ అక్క, ఎందుకు ఆగాలి? ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది అనగాని నీ మనసు చాలా ప్రశాంతంగా ఉందని అర్థమవుతుంది. కానీ కనకం మిమ్మల్ని చీకొట్టిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బు మనకి ఉన్నా సరే అక్కడ కనకం దృష్టిలో మనం జీరో అని అర్థం చేసుకో. ఇకపై తప్పుడు ఆలోచనలు పెట్టుకోకుండా కళ్యాణ్కి మనసుకు నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉండు, అంతే అని అంటుంది అపర్ణాదేవి. ఇక అక్కడి నుండి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఇటువైపు రాజ్ కూడా బాధగా వెళ్ళిపోతారు. ఇక కళ్యాణ్ మాత్రమే ఇక అక్కడ ఉండి అప్పు పెళ్లి శుభలేఖని తీసుకుని పైకి వెళ్ళిపోతారు. ఇందిరాదేవి సీతారామయ్య గారు అది గమనిస్తారు. చిట్టి, కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు కదా అని అంటారు. అవును బావా, కానీ ఎందుకో అప్పు తనని ఖచ్చితంగా ప్రేమించినా పైకి చెప్పటం లేదు. కనకం కుటుంబం మన ఫ్యామిలీ నుండి ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అందుకే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మన ఫ్యామిలీతో అందడం ఇష్టం లేదు అని అంటారు ఇందిరాదేవి. అవును కనకం, ఎందుకంటే కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు. అప్పు ఇంతకుముందు కళ్యాణ్ని ప్రేమించింది. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే చాలా చక్కగా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. కానీ వాళ్ళిద్దరికీ ఇద్దరే దూరమై దగ్గరవుతున్నారు అని అంటారు సీతారామయ్య గారు. ఏమో బావా, పెళ్ళిళ్ళు స్వర్గంలో అవుతాయి అంటారు. ఎవరు పెళ్ళి ఎవరితో రాసిందో ఎవరికీ తెలీదు అని అంటారు ఇందిరాదేవి. ఇక అక్కడి నుండి ఇద్దరూ బాధగా లోపలికి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అప్పు పెళ్లి శుభలేఖని పట్టుకొని అంతా చూస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పు, ఆ పెళ్లి కొడుకు ప్లేస్లో నా పేరు ఉండాలి. కానీ ఆ దేవుడు ఎంత విచిత్రంగా మన కథని నడుపుతున్నాడో చూడు. నీ పెళ్ళి అన్నప్పుడు నేను ప్రేమించాను. నాకు పెళ్ళవుతున్నప్పుడు నీ ప్రేమని తెలిపావు. కానీ ఇద్దరం ఒకరికి ఒకరు ఇష్టపడుతున్నా మన ఇద్దరం దూరం అవుతున్నాము. ఎందుకు విధి మనతో ఇలా దాగుడు మూతలు ఆడుతుందో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి కళ్యాణ్ బాధపడుతూ ఉంటారు అప్పు పెళ్లి శుభలేఖని చూస్తూ. ఇది ఇలా ఉండగా రాజ్ పాపం బాధపడుతూ ఉంటారు. ఎందుకండి
ఎందుకు బాధపడుతున్నారు? అప్పుని కవిగారిని కలపాలని మీరు తాపత్రయపడుతున్నారు. కానీ మా ఇంటి పరిస్థితిని మీకు తెలిసి కూడా ఇలా ఎందుకు మీరు మారిపోయారు అని అంటుంది. ఆపు కళావతి, ఆపు. ఈ ఇంట్లో ఎవరి కష్టం వచ్చినా ముందుండి నువ్వు ఆ కష్టాన్ని తీర్చేదానివి. కానీ అప్పు మనసులో ఏముంది అన్నది నీకు తెలిసి కూడా కుటుంబం కోసం నువ్వు ఇలా చేస్తున్నావు. ఎందుకు కళావతి? ఎందుకు భయపడుతున్నావు? దేనికోసం భయపడుతున్నావు? మా పిన్ని ఏదైనా అంటుందనా? లేకపోతే ఈ సమాజం అప్పు కళ్యాణ్ స్నేహితులే అని అనుకుంటున్నా మళ్ళీ పెళ్లి చేసి మనం వాళ్ళిద్దరినీ కలుపుతున్నాము, అది తప్పు కదా అని అనుకుంటున్నావా? దేనివల్ల? వాళ్ళిద్దరి మనసుని అర్థం చేసుకోవటం లేదు అని చెప్పి అంటారు రాజ్. చూడండి, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలీదు. కానీ అటువైపు అప్పు, ఇటువైపు కవి గారు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందో లేదో తెలియజేసుకోవటం లేదు. పెళ్లికి అప్పు ఒప్పుకుంది. ఇటువైపు కవి గారు తన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టలేదేమో అనుకున్నాము. పెళ్ళని తెలిసి కూడా తను ఎందుకు బయట పెట్టలేదు? అంటే తనకి ప్రేమ లేదనే కదా. మరి అలాంటప్పుడు మీరు నేను ఏం చేసినా ఏదైనా ప్రయోజనం ఉంటుందా? పైగా మా అమ్మ వాళ్ళ కుటుంబానికి చెడ్డ పేరు మిగలడం తప్పించి బస్తీలో ఇంట్లో ఉంటున్న మా అమ్మ వాళ్ళ బాధ మీకు నాకు తెలీదు. ఎందుకంటే చుట్టుపక్కల వారు నీళ్ల దగ్గర, రేషన్ దగ్గర, అలాగే బయటికి వచ్చినప్పుడల్లా సూటిపోటి మాటలతో ఒక ఆడపిల్లకి ఈ మాట అంటే బాధపడుతుందేమో, ఏదైనా ఆగాయిత్యం చేసుకుంటుందేమో అని కూడా ఆలోచించకుండా ఎన్నో మాటలు అంటున్నారు. ఆ మాటలు పడుతూ మా అమ్మ వాళ్ళు ఇప్పటికే సగం చచ్చిపోయారు. ఏదో అప్పుకి మంచి సంబంధం కుదిరింది, అప్పు కూడా ఒప్పుకుంది. పెళ్లి చేయాలనుకునేసరికి మీరేమో ఇలా చేస్తున్నారు. నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య. నీకు అర్థమవుదు కళావతి, అర్థమవుదు. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకొని తరువాత కాపురాలు చేయలేక బాధపడుతూ అలాగే భర్త దగ్గర నానా మాటలు అనిపించుకుంటే అప్పుడు తప్పు చేశానేమోనని మీరు బాధపడతారు. ఇప్పటికైనా వాళ్ళిద్దరినీ కలిపి మనం మంచి పని చేద్దాము అని అంటారు రాజ్. చూడండి, ఇంకా నా పుట్టింటి వాళ్ళని ఈ ఇంటి వారి తరపు నుండి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంటుంది కావ్య. ఇక రాజ్ తన వైపు అలాగే చూస్తూ కోపంగా ఉండిపోతారు. తెల్లవారుతుంది. కనకం ఇంట్లో అప్పు పెళ్లి సందడి మొదలవుతుంది. అప్పుని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటారు కావ్య, స్వప్న. అప్పు మాత్రం చాలా డల్గా ఉంటుంది. కావ్య అంటుంది, అప్పు, నీ మనసుని బాధపెట్టి నీకు నచ్చకపోయినా ఈ పెళ్లి సంబంధాన్ని ఓకే చెప్పి ఈ పెళ్లి బలవంతంగా మేమైనా చేస్తున్నామని అనుకుంటున్నావా? చెప్పప్పు. అదేమీ లేదక్కా. అటు చూడు, నాయన అమ్మ ఎంత సంతోషంగా ఉన్నారో. వాళ్ళ ముఖాలు చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటుంది అప్పు. అవునప్పు, అమ్మ నాన్న నవ్వి చాలా రోజులు అయిపోయింది. నా పెళ్ళిళ్ళకి వాళ్ళు నవ్వారు, ఇప్పటికి మళ్ళీ వాళ్ళు నవ్వుతున్నారు. వాళ్ళ నవ్వులు అలాగే ఉండాలి. చూసావా, మన బస్తీ జనాలు అప్పు పెళ్ళి అనగానే అందరూ చక్కగా రెడీ అయిపోయి వచ్చేశారు. మొన్నటిదాకా అప్పుని నానా మాటలు అన్నారు. ఇప్పుడేమో అప్పు అదృష్టవంతురాలు, కానిస్టేబుల్ భార్య అవుతుంది. దుగ్గిరాల ఇంటికి వచ్చిన మీ ఇద్దరి కూతుళ్ళు అక్కడ ఏమనుభవిస్తున్నారో మాకు తెలియదని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అని అంటుంది స్వప్న. అంతే కదక్కా, ఈ లోకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలీదు. అందుకే మన హద్దుల్లో మనం ఉండాలి అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ ఇక అప్పు పెళ్లి చూపులకు వచ్చిన తన తల్లిదండ్రులు ఆ అబ్బాయిని మీట్ అవుతారు. ఇక దూరంగా స్వప్న వాళ్ళని చూస్తుంది. ఇదేంటి, మా అత్త వీళ్ళతో మాట్లాడుతుంది? ఏదో జరుగుతుంది, ఖచ్చితంగా అది తెలుసుకోవాలి. అమ్మ నన్ను బంటిని గుడికి వెళ్ళి పంతులు గారితో అన్ని ఏర్పాట్లు చేసేటట్టు నాకు చెప్పింది. గుడికి వచ్చాను. కానీ మా అత్త ఇంత త్వరగా ఈ గుడికి రావాల్సిన అవసరమేముంది? వరే బంటి, నువ్వు ఇక్కడే ఉండి సెల్ ఫోన్లో వాళ్ళకి వీడియో చూస్తూ ఒరే బంటి, దూరంగా మా అత్త వాళ్ళు ఉన్నారు, అలాగే మా ఆయన ఉన్నారు. ఆ వచ్చిన వారు అప్పుకి పెళ్లి చూపులకు వచ్చిన పెళ్ళికొడికే కదా. వాళ్ళు దూరంగా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విని వస్తావా అని అంటుంది. అక్క, నేను వీడియో కూడా షూట్ చేస్తాను, అప్పుడు క్లియర్గా మనకు అర్థమవుతుంది అని అంటారు బంటి. సరే నువ్వు వెళ్ళు అని చెప్పి స్వప్న ఇక వాళ్ళకి దగ్గరగా వెళ్ళి వీడియో తీసుకురమ్మంటుంది బంటిని. ఇక బంటి వాళ్ళ నలుగురికి
సెల్ ఫోన్లో వీడియో తీస్తూ ఉంటారు. బంటి కూడా షాక్ అవుతారు. అమ్మో, అప్పు అక్కకి పెళ్లి చేసుకునే అబ్బాయి ఇంత ఘోరంగా అప్పు అక్కని మోసం చేస్తాడా? చెప్తాను. నేను ఇదంతా వీడియో రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ నిజస్వరూపం అందరి ముందు ఉంచుతాను అని చెప్పి వాళ్ళని వీడియో షూట్ చేస్తూ ఉంటారు బంటి. ఇక రుద్రాణి అంటూ ఉంటుంది, చూడండి, ఆ కనకం ఇంటికి నేనే మీకు సంబంధం ఉందని పంపించింది నేనే. మీరు మంచివారిగా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పమంది నేనే. ఆ అప్పుకి నీతో పెళ్ళైపోతే ఇక కథ సుఖాంతమవుతుంది. ఆ టైం బాంబ్ దుగ్గిరాల ఇంటికి కోడలిగా రాదు. వాళ్ళు ఎలాగూ మీకు కట్నం ఇవ్వరు కాబట్టి నేనే 25 లక్షల రూపాయలు మీకు కట్నంగా ఇస్తాను, సరేనా అని చెప్పి అంటుంది రుద్రాణి. సరే మేడం, కానీ ఆ కళ్యాణ్కి అప్పుకి ఏదైనా సంబంధం ఉందా అని అంటారు. ఛా, అలాంటిదేమీ లేదు. ఏదో పుకార్లు కావాలని చేసి ఇప్పుడేమో తన పెళ్లికి అడ్డుగా ఆ పుకారే వస్తుంది. నేను దగ్గరుండి చూశాను. ఆ అనామిక తన జీవితాన్నే తను నాశనం చేసుకుంది. అప్పు నిజంగానే నిప్పు అని అంటుంది రుద్రాణి. అలా అయితే ఓకేనే. ఎలాగూ తను కానిస్టేబుల్ అవుతుంది కాబట్టి నేను కానిస్టేబులే. ఇద్దరు జీతం చక్కగా జల్సా చేసుకోవచ్చు. మీరు ఎలాగూ నాకు కట్నం ఇస్తున్నారు కదా అని చెప్పి, అమ్మా నాన్న పదండి, డౌట్ రాకుండా మనం విడిదింటికి వెళ్ళిపోవాలి. రుద్రాణి గారు, మా అకౌంట్లో మీరు డబ్బులు వేసేయాల్సిందే. పెళ్ళయ్యాక వేస్తాను అంటే అస్సలు కుదరదు అని చెప్పి అంటారు. ఇప్పుడే వేస్తాం కదా అని చెప్పి రాహుల్ ఇక శ్రీరామ్ అకౌంట్లో 25 లక్షల రూపాయలు వేస్తారు. ఇప్పుడు తాలిబొట్టు అప్పు మెడలో కడతాను, సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక రుద్రాణి రాహుల్ మన పని అయిపోయింది. ఆ అప్పు ఎలాగూ రాదు. ఈ ధాన్యలక్ష్మికి మనం తెచ్చిన పెళ్లి కూతురుతోనే కళ్యాణ్ పెళ్లి జరిగేటట్టు చేద్దాము. అప్పుడు కానీ అటువైపు అనామికలాగా నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. కళ్యాణ్కి వచ్చే కొత్త భార్య ఇటు కావ్య స్వప్నని ఒక ఆట ఆడుకుంటుంది. అప్పుడు వీళ్ళిద్దరూ బయటికి వెళ్తారు, మనం ఇంట్లో ఉంటాము అనగానే, మమ్మీ నువ్వు చెప్పింది బాగానే ఉంటుంది, అక్కడ వర్కౌట్ అయ్యేది మాత్రం ఏమీ ఉండదు. కానీ ఏం చేస్తాం మమ్మీ, మనం ఖచ్చితంగా ప్లాన్లు వెయ్యాల్సిందే అని అంటారు రాహుల్. ఇదంతా నీ వల్ల కదరా నాకు తలనొప్పి. ఆ స్వప్నని పెళ్లిపీట్లపై తీసుకువెళ్ళి కోటీశ్వరరాలు కోడలు అవ్వాల్సింది పేదింటిది కాకుండా పెద్ద రౌడీది అయ్యింది. దానివల్లే కదా నాకు ఈ తిప్పలు అని అంటుంది రుద్రాణి. ఇది ఇలా ఉండగా స్వప్న రాజ్కి ఫోన్ చేస్తుంది. ఏంటి స్వప్న, పెళ్ళికి రావాలంటే మనసు అంగీకరించడం లేదు. కానీ అప్పు పెళ్ళి కదా, అల్లుణ్ణి కదా, వస్తాను. మమ్మీ వాళ్ళు తాతయ్య వాళ్ళు బయలుదేరుతున్నారు. కళ్యాణ్ని కూడా తీసుకొని వస్తాను. లాస్ట్ నిమిషం దాకా ఆశ ఉంటుంది కదా అని అంటారు రాజ్ నీకు గుడ్ న్యూస్. ఖచ్చితంగా కళ్యాణ్ని ఇక్కడికి తీసుకురా. అప్పుకి కళ్యాణ్కి మనం పెళ్లి చేద్దాం అని అంటుంది స్వప్న అంత ఈజీ కాదు అని అంటారు. నువ్వు ఇక్కడికి రా రాజ్, త్వరగా వస్తే నీకొకటి చూపిస్తాను, దాన్ని బట్టి మనం ప్లాన్ వేద్దాము అని అంటుంది స్వప్న. సరే వస్తున్నాను అని అంటారు. కళ్యాణ్ని కూడా తీసుకునిరా అని అంటుంది స్వప్న. ఇక కళ్యాణ్ని కూడా తీసుకొని పెళ్లి మండపానికి వస్తారు రాజ్. ఇక బంటి, స్వప్న, అలాగే రాజ్, కళ్యాణ్ నలుగురు అక్కడ నించుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బంటి ఆ వీడియోని రాజ్కి చూపిస్తారు. ఒక్కసారిగా షాక్ అవుతారు. కళ్యాణ్ కూడా ఆ వీడియోని చూసి, అన్నయ్య, అత్తేంటి ఇంత ఘోరంగా అప్పు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందా? వాడికి కట్నం ఇచ్చి మరీ అప్పు గొంతు కొయ్యాలనుకుంటుందా? ఎందుకన్నయ్యా అని అంటారు. మరి రుద్రాణి అత్తంటే ఏంటనుకున్నావు? అటు నా పెళ్ళిని, ఇటువైపు రాహుల్ పెళ్ళిని, నీ పెళ్ళిని, ముగ్గురు పెళ్ళిళ్ళని సర్వనాశనం చేసేదాకా అత్త నిద్రపోదు. అందుకే అత్తకి మనం ఈరోజు కిస్తా పకోడీ ఇవ్వాల్సిందే. స్వప్న, నేనొక ప్లాన్ చెప్తాను, అది కళావతికి అప్పుకి చెప్పు, ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు అనగానే, సరే రాజ్, ఇక్కడ అన్ని ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటున్నాను, నేను ఇంటికి వెళ్తాను, అప్పుతో సహా ఇక్కడికి రావాలి కదా, ఇటువైపు మన అత్త మామ అందరూ కూడా వస్తారు. ఇక ఈ చిన్న కళ్యాణ మండపంలోనే గుడి పక్కన ఉంది కాబట్టి మన ఫ్యామిలీలే ఉంటారు. ఖచ్చితంగా రుద్రాణి అత్తకి ఖచ్చితంగా షాక్ ఇవ్వాల్సిందే అని చెప్పి స్వప్న ఇక కనకం ఇంటికి బయలుదేరుతుంది. ఇక రాజ్ పెళ్లి ఏర్పాట్లన్నీ చాలా సంతోషంగా చేస్తారు. అన్నయ్య, నిజంగా అప్పు నేను పెళ్లి చేసుకుంటాను,
కానీ ఈ విషయం తెలిస్తే వదిన అప్పు ఒప్పుకుంటారా అనగానే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. మీ వదిన గురించి నాకు తెలుసులే అని అంటారు రాజ్. ఇక స్వప్న కావ్యకి అప్పుకి జరిగిన విషయం చెప్తుంది. ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కి పడతారు. అంటే అప్పుని కావాలని చేసుకోవటం లేదన్నమాట. వాడు చిత్రహింసలు పెడతాడు. అప్పు ఎలాగా అనగానే బావ చెప్పాడు కదక్కా ఒక ప్లాను, ఆ ప్లాన్కే కమిట్ అవుదాము. ఎందుకంటే ఆ రుద్రాని అలా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే. అలాగే కవిని నేను వదులుకోలేను అని అంటుంది. సరే అప్పు, నీ మనసులో ఇంత ప్రేమ ఉన్నప్పుడు బయటపడచ్చు కదా. మీ బావ పదే పదే అన్నా నేను నమ్మలేదు, కానీ అమ్మా నాన్న కూడా షాక్ అవుతారు కదా అని అంటుంది. ఈ వీడియో ఉంది కదవే పిచ్చి మొహమా, అప్పుని కళ్యాణ్కిచ్చి పెళ్లి చేశాక ఈ వీడియో అందరికీ చూపిద్దాము. అప్పుడు మా అత్త గురించి మన ఇంట్లో అందరికీ తెలియడమే కాదు, మీ ధాన్యలక్ష్మి చిన్నత్తయ్యకి కూడా తెలుస్తుంది. ఆవిడ మూలానే అప్పు కళ్యాణ్ పెళ్లి జరిగిందని ఇక జన్మంటూ తనని నమ్మకుండా బాగుపడుతుంది అని అంటుంది స్వప్న. ఇక కనకం ఫ్యామిలీ అప్పుని గుడిలో ఉన్న కళ్యాణ మండపానికి తీసుకుని వస్తారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పెళ్లికి హాజరవుతారు. అప్పు అలాగే పెళ్లి కొడుకు పెళ్లి పీట్లపై కూర్చుంటారు. ఇక రాజ్ పెళ్లి పీట్ల పైకి వచ్చి పైకి లెగు, కళ్యాణ్ నువ్వు వచ్చి కూర్చో అనగానే రాజ్ ఏం చేస్తున్నావు అని అంటారు అపర్ణాదేవి. ఇక ఇందిరాదేవి కూడా ఏరా రాజ్ ఏమైంది నీకు అనగానే నాయనమ్మ అన్ని నిజాలు ఒక అరగంట తర్వాత చెప్తాను, నా మాటకి వాల్యూ ఇచ్చి ఎవరు ఏమీ మాట్లాడద్దు అని అంటారు రాజ్. అందరూ అలాగే స్టన్గా చూస్తూ ఉంటారు. ఇక కళ్యాణ్ అప్పు మెడలో 3 ముళ్ళు వేస్తారు. ఇక ధాన్యలక్ష్మి రాజ్ నువ్వు చేసే పని నాకేమీ నచ్చలేదు. అప్పుతో కళ్యాణ్ పెళ్లి ఎందుకు జరిపిస్తున్నావు? దేనివల్ల ఈ కుటుంబం అంతా ఇలా డ్రామా ఆడి అప్పు కళ్యాణ్కి పెళ్లి చేయాలనుకుంటున్నారా? కళ్యాణ్ అప్పు మెడలో నువ్వు తాలిబొట్టు కడితే నేను చచ్చిపోతాను అనగానే అమ్మా నన్ను ఇంతగా బెదిరిస్తున్నా నువ్వు కొడుకు చచ్చిపోయినా హ్యాపీగా ఉంటావేమో, మరి నేనే చచ్చిపోనా అని అంటారు కళ్యాణ్. కళ్యాణ్ ఈ ధాన్యలక్ష్మి మాట విని నువ్వు ఏదో చేసుకోవద్దు. నీ మనసుకు నచ్చిన అమ్మాయి మెడలో తాలిపొట్టు కట్టు. ధాన్యం నువ్వు పెళ్ళి ఇష్టం లేదు అనుకుంటే నీ పుట్టింటికి వెళ్ళిపో, పర్వాలేదు. నాకు సగం దాకా నువ్వు భార్యగా ఉన్నావు. ఇప్పుడు నా కొడుకు జీవితంతో ఆడుకుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు ఈ రోజు నుండి నీ పుట్టింటికి వెళ్ళిపో అని అంటారు. ఏం మాట్లాడుతున్నారు అనగానే ముందు అప్పు మెడలో కళ్యాణ్ తాలిబొట్టు కట్టని. రాజ్ ఏ కారణం చేత ఇలా చేస్తున్నాడు అన్నది నాకు అర్థమవుతుంది. మన బిడ్డ సంతోషం కోసం రాజ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అంటారు ప్రకాష్. ఇక అప్పు మెడలో 3 ముళ్ళు వేస్తారు. ఇక కళ్యాణ్ పెళ్లి కొడుకు వారు చూసారా, ఈ ఫ్యామిలీ ఏదో మంచి ఫ్యామిలీ అనుకుంటే ప్రేమించిందే కళ్యాణ్ తనతో తిరుగుతూ అనామికకి విడాకులిచ్చి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మా అబ్బాయి జీవితంతో ఆటలాడుకున్నారు అనగానే ఆపుతారా, ఇంకా ఏదైనా చెప్పాలనుందా అని అంటారు రాజ్. ఏం చెప్పాలి, మీరు పెద్ద మనిషి అనుకున్నాను. మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఏంటి, మొత్తం కరెక్టే. ఒరే బంటి ఆ వీడియోని పక్కకు తీసుకువెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి చూపించు అని అంటారు. ఇక బంటి ఆ వీడియోని చూపించగానే రాజ్ కాళ్ళకి దండం పెట్టి ఇక అక్కడి నుండి పారిపోతారు అప్పుని చేసుకునే పెళ్లి కొడుకు తల్లిదండ్రులు. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ కనకం ఫ్యామిలీకి షాకింగ్గా అనిపిస్తుంది. ఇక కళ్యాణ్ అప్పు పెళ్ళవడంతో నాయనమ్మ తాతయ్య ఈ సమస్య ఇక్కడ చెప్తే మన ఇంటి పరివైపోతుంది. అందుకే మా అత్తగారి ఫ్యామిలీ మన ఫ్యామిలీ మన ఇంటికి వెళ్దాము. అప్పు కళ్యాణ్ పెళ్లి ఎందుకు చేశాను అన్నది మీకే అర్థమవుతుంది అని చెప్పి రాజ్ అలాగే కావ్య అప్పు కళ్యాణ్తో సహా దుగ్గిరాల ఇంటికి వస్తారు. రాజ్ నాకు ఇష్టం లేకుండా వాళ్ళిద్దరి పెళ్లి చేశావు. ఇప్పుడు నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు. అది ఏం చెప్పినా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను అని అంటుంది ధాన్యలక్ష్మి. పిన్ని నువ్వు మొన్నటిదాకా కళావతి కనకం వాళ్ళు అలాగే స్వప్న వీళ్ళందరూ గూడు పుటాని చేసి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నారని కళావతిని నానా మాటలు అన్నావు. కానీ ఈ పెళ్లి జరిపించడానికి కారణం ఇదిగో ఇక్కడే ఉన్న అత్త రుద్రాని. మా అత్తగారు మా నాన్న తను ఏదో అప్పు కోసం పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటే ఇదిగో మా రుద్రాని అత్త చాలా తెలివైంది కదా. తను అనుకున్న సంబంధాన్ని ఆ ఇంటికి పంపించి అప్పుకి త్వరగా పెళ్లి చేస్తే ఈ ఇంటికి అప్పు కోడలిగా రాకుండా ఉండాలని పెద్ద ప్లాన్ వేసింది. పాపం తన దాచుకున్న డబ్బుని కూడా
ఇదిగో పైసా కట్నం లేకుండా చేసుకుంటున్నా అన్న మహాత్ములకి కట్నంగా ఇచ్చింది. ఇక ఫైనల్గా అత్తగారు అలా ప్లాన్లు వేస్తూ ఉంటే తన కోడలే ఆ ప్లాన్ని చిత్తు చేసింది. స్వప్న నేను ఆ ప్లాన్ని తెలుసుకొని అప్పు కళ్యాణ్కి పెళ్లి చేశాము. వాళ్ళిద్దరి ప్రేమ గెలిపించాము. అత్త, నువ్వు చాలా మంచి పని చేస్తావు. అప్పుడప్పుడు కళావతికి నాకు, అలాగే రాహుల్ స్వప్నకి, ఇటువైపు కళ్యాణ్ అప్పుకి పెళ్లి జరిగింది అంటే కారణం నీదే అత్త. ఇది నానమ్మ జరిగింది. అప్పుకి ఎవరో ముఖం తెలియని ఒక శాడిస్ట్ని పెళ్లి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలన్న అత్త కుట్రని భగ్నం చేసి అప్పుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న మన కళ్యాణ్కిచ్చి పెళ్లి చేశాను. తప్పంటారా అని అంటారు. ఇక కనకం కృష్ణమూర్తి రాజ్కి దండం పెడతారు. బాబు, చిన్నవాడివైనా దేవుళ్లాగా అప్పు జీవితాన్ని కాపాడావు. కానీ ఈ ఇంట్లో కోడలిగా మా అప్పు ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అనగానే ఇందిరాదేవి అలాగే సీతారామయ్య గారా, చూడు కనకం, ఇద్దరి కూతుర్లని ఈ ఇంటికిచ్చి నువ్వు చాలా కష్టాలు పడ్డావు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక నీ చిన్న కూతురు సంగతి తెలిసిందే. తను న్యాయంగా వెళ్తుంది కాబట్టి తన గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి ప్రేమని బలంగా నమ్మిన రాజ్ వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు. ఇక ఇంటి పరువు పోకుండా ఇంట్లోనే రుద్రాని గుట్టుని అందరి ముందు విప్పారు. ఇక మీకేమీ భయం లేదు, అప్పు ఇంటి కోడలు అని అంటారు. ఇక కనకం కృష్ణమూర్తి కన్నీళ్లతో చాలా సంతోషంగా వెళ్ళిపోతారు. ఇక తను తీసిన గొయ్యిలోనే తనే పడినట్టు ఆ రుద్రాని మాటలు విని ఇదిగో ధాన్యలక్ష్మి తెగేదాకా తెచ్చుకుంది. కొడుకు మనసుని అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పటికైనా మారు ధాన్యలక్ష్మి. కోడల్ని ప్రేమగా చూసుకుంటే ప్రేమనందిస్తుంది. కోడల్ని ద్వేషిస్తే రుద్రాని స్వప్నలాగే ద్వేషిస్తూ ఉంటుంది. ఇక ఈ పెళ్లికి కర్త కర్మ క్రియ అనే రుద్రానికి నువ్వు ఎలా బుద్ధి చెప్పాలో, ఎలా గిఫ్ట్ ఇవ్వాలో ఇచ్చుకో. నాన్న కళ్యాణ్, అప్పుని పైకి తీసుకువెళ్ళు. కావ్య, స్వప్న, రేపు సత్యనారాయణ వ్రతం. పెళ్ళి ఎలాగూ సింపుల్గా జరిగింది కాబట్టి మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసి ఈవినింగ్ పెద్ద పార్టీని అరేంజ్ చేద్దాము. ఎందుకంటే కళ్యాణ్ పెళ్ళి అంగరంగ వైభవంగా అయ్యింది. కానీ ఆ పెళ్ళి పెటాకులయ్యింది. అప్పుని మనస్ఫూర్తిగా చేసుకున్నాడు. ఆ పెళ్లి ద్వారా వాళ్ళిద్దరూ జీవితాంతం మధుర స్మృతులతో సంతోషంగా ఉండాలి. నాన్న, నువ్వేమో ఈవినింగ్ పార్టీకి ఏర్పాటు చేయి. ఇక స్వప్న, కావ్య సత్యనారాయణ వ్రతం చేయిస్తారు అని చెప్పి అంటారు. ఇక అపర్ణాదేవి. ఇక కుటుంబంలో అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇక ధాన్యలక్ష్మి రుద్రాని దగ్గరికి వస్తుంది. నిజమే, చెప్పుడు మాటలు వింటే తన గొయ్యిలో తను పడ్డట్టే అయ్యింది. కానీ ఒకటి మాత్రం నిజం, అప్పు అంటే నాకు ఇష్టం లేదు. నీ వల్లే అంతే జరిగింది అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.